ఆధిపత్యం అన్నటువంటిది ఒక్కసారి ఆరంభమైందంటే అత్యంత ప్రమాదకరం, అరాచకం వైపుకి వెళ్ళిపోతుంది. నేను మొట్టమొదటి నుంచి మొత్తుకుంటోంది అదే. కంట్రోల్ తప్పితే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే అవకాశం లేకుండా రాజకీయాలలోకి చొప్పిస్తే ఇక అరాచకం తాండవిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 30% చేస్తే ఇప్పుడు అది 70% పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. దానికి సాక్ష్యం తాజాగా జరిగింది. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో మార్కెట్కి టమోటాలు వచ్చినాయి. ఈ టమోటాలు లోకల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి టమోటాలు ఉండగా, ఈ బయట నుంచి వస్తున్నటువంటి టమోటాలు వస్తే మార్కెట్ దెబ్బతింటుందని వాళ్ళని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడ రైతులకి మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఆ మిగతా ట్రాక్టర్ల వాళ్ళకి అండగా నిలబడ్డారు. దీంతో మార్కెట్లో రాళ్ల దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రాళ్లు విసరడం, ఇది గమనించిన అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. దాంతో తలకాయలు పగిలినటువంటి సంఘటనలు, పోలీసులకు కూడా గాయాలు. ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవేమి పట్టించుకో, రాసేటటువంటి తీరిక ఓపిక లేనటువంటి రోజులు. ఇది ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విజువల్, పోలీసు అధికారులకు తగిలిన గాయాలకు సంబంధించినటువంటి విజువల్ అనమాట. ఏదైతే తన్నుకోవడాలు, తలకాయలు పగలగొట్టుకోవడాలు స్టేజికి చివరికి మార్కెట్ల దాకా వచ్చేసింది. ఇప్పటికే వివిధ వ్యవస్థలని గుప్పెట పట్టడం అనేటువంటి స్టేజి ప్రమాదకరమైనటువంటి దశలోకి వచ్చాం. నేను ఇంతకుముందే చెప్పా, ఈ పరిస్థితులు ఇట్లాగే పునరావృతం అయితే కనుక ఒకళ్ళ పవర్లో ఉన్నప్పుడు ఇంకొక వర్గం అంతా రాష్ట్రం విడిచిపోవాలి అనేటటువంటి ఒక దరిద్రపు సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఈ ఉదంతం చూసినప్పుడు ఆ విధమైనటువంటి వాతావరణమే ఉందా అన్నటువంటి ఆవేదన కలుగుతోంది. ఈ దాడులు, ప్రతి దాడులు అనేటటువంటి కల్చర్ ఎంతవరకు దారితీస్తుంది అన్నటువంటిదే అర్థం కాకుండా ఉంది. క్రమంగా ఉద్రిక్త సంఘటనలు, ప్రతి అంశంలో రాజకీయ జోక్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎదుగో చూడండి, ఒక పక్కన పోలీసులు తలకాయలు పగిలినాయి, రెండో పక్కన రాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసురుకుంటున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ముగింపు ఎక్కడ అన్నది అర్థం కాకుండా ఉంది.